అందరికీ నమస్కారం. ఈరోజు అఖండ 2 సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చి రాగానే నాకు అనిపించింది కదా, ఒకే ఒక్క సినిమా అసలు ఏకంగా ఇన్ని చిన్న సినిమాలని మింగేసింది అనిపించింది. రేపు శుక్రవారం రోజు 12న అన్నగారు వస్తున్నారు, కార్తీది మోగ్లీ అని చెప్పేసి కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజా ఎవరు అతను, తర్వాత అందులో హీరో వచ్చేసి మన సుమ వాళ్ళ అబ్బాయి, మోగ్లీ సినిమా. వీటితో మరికొన్ని ఉన్నాయి. నాకున్న సమాచారం మేరకు 14 స్ట్రైట్ సినిమాలు, 3 ఏమో రీరిలీజుల్లో శివాజీ తర్వాత వెంకటేశ్వర 2 సినిమాలు ఏమో ఉన్నాయి. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చెప్తానంటే, ఒక్క అఖండ 2 రిలీజ్ టైంకి రిలీజ్ కాకపోవడంతో ఆ నెక్స్ట్ వీక్కి అది రిలీజ్కి రెడీ అయ్యేసరికి ఆ నెక్స్ట్ వీక్లో రెడీ అవుదాం, అఖండ లేదు, అఖండ వచ్చేసి 5వ తారీఖులే మనం 12వ తారీఖు రిలీజ్ చేసుకుందని చెప్పేసి అనుకున్నాడు ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు పరిస్థితి అసలు ఎంత దారుణంగా ఉందంటే, మోగ్లీని 13వ తారీఖు మార్చారంట. మిగతా సినిమాల సంగతి అంటే అర్థం కావట్లేదు. అందులో ఎన్ని రిలీజ్ అవుతాయి, ఎన్ని ఓటీటీకి వెళ్తే కూడా అర్థం కావట్లేదు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, గతంలో పెద్ద సినిమా చిన్న సినిమా, పెద్ద హీరో చిన్న హీరోలో ఉండేది కాదు. ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తున్నా కానీ ఆ సినిమాలకు తగ్గట్టుగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు అంతా కలగలిపి మాట్లాడుకొని కొన్ని థియేటర్లు కేటాయించేవారు. ఏబీసీ సెంటర్లు ఎక్కడైనా సరే మల్టీప్లెక్స్తో సహా, నార్మల్ థియేటర్ సహా మొత్తం అయ్యో దీనికి కేటాయించారు. ఇప్పుడు ఏమవుతుంది, ఓటీటీలో పక్క, మరో పక్క వచ్చేటప్పటికేమో పైరసీ. వీటి దెబ్బకి ఏమవుతుంది, ఫస్ట్ వీక్లోనే లాగాలి, ఫస్ట్ 2-3 రోజులు లాగాలి అని చెప్పేసి అన్ని చోట్ల పెద్ద సినిమాని ఇచ్చేస్తున్నారు. దాంతో చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లా. 1-2 థియేటర్లు ఇచ్చినారు అనుకోండి, సినిమా హిట్ అయితే ఇంకో 10-20 థియేటర్లు ఇస్తున్నారు. సినిమా పోయిందంటే చాలా 1-2 థియేటర్తోనే సర్దేసుకో, వెళ్ళి ఓటీటీలు ఇచ్చుకొని చెప్పేసి అంటున్నారు. సినిమా బాగున్నా కానీ థియేటర్లు దొరక్క ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి పాపం చిన్న సినిమాలు. సో సింపుల్గా చెప్తున్నా, మరలా స్టార్ హీరోలు అంటూ, బడ నిర్మాతలు అంటూ, పెద్ద సినిమాలు అంటూ చేతులారా మిగతా వాటిని మింగేస్తున్నాయి చిన్న సినిమాలని. ఇది పెను ప్రమాదానికి దారితీసేది చెప్తున్నాయి. ఇండస్ట్రీనే వికలమైపోయింది. ఎందుకంటే ఒక సముద్రం అన్నా, ఒక నది అన్నా, ఒక చెరువు అన్నా అన్ని రకాల ప్రాణులు బతకాలి. ఓన్లీ 4-5 చేపల పెద్ద చేపల బతుకుతామంటే వాటిని ఎవడొకటి గట్టి కొట్టుకుంటాడు. ఇంకంతే సంగతులు. సో ఖచ్చితంగా ఇక మీదటైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే ఈ పెద్ద సినిమాల వాళ్ళు రిలీజ్ చేసుకోండి. అంతే తప్ప ముందొక డేటు తర్వాత ఒక డేట్ అన్నప్పుడు ఆ తర్వాత డేట్కి పాపం ఎప్పటి నుంచో రిలీజ్ చేద్దామని చెప్పి పెట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఏంటి. రేపు నిజంగా నాకైతే పాపం జాలి కలుగుతుంది. అండ్ పెద్ద హీరోలు, బడా నిర్మాతల మీద కోపం వస్తుంది నాకైతే మాత్రం. వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. వాళ్ళైతే చిన్న సినిమాల వాళ్ళు అయితే వాళ్ళకి థియేటర్లు దొరకవు. ఇప్పుడు ఇంకా రేపు అఖండ 2 ఏ మాత్రం హిట్ రా అన్నారనుకోండి, ఇక వారం 10 రోజులు థియేటర్లే దొరకవు ఇంకా.